హాయ్ అండి. ఈరోజు నేనైతే ఎగ్స్ కర్రీ వండుతున్నాను. వంకాయ బంగాళదుంప ఎగ్స్ అనమాట. మన చిన్నప్పుడైతే ఎగ్స్ అయితే ఒక ఎమోషన్ కదా మనకి. ఇంటికి చుట్టాలు ఎవరు వచ్చినా సరే ఎగ్ వేసి వండడం. పల్లెటూరులో అయితే నాన్ వెజ్ అంత దొరకదు కాబట్టి ఎవరైనా చుట్టాలు వస్తే ఖచ్చితంగా ఎగ్ అనేది వేసి పెడతారు. ఇప్పుడు ప్రతి ఇంట్లో కామన్గా డైలీ అయిపోయిందిలేండి ఎగ్ అనేది. ఒక పార్ట్ ఆఫ్ లైఫ్ అనమాట ఇప్పుడు ప్రజెంట్ అయితే. నాలో అయితే ఎంతమంది ఉన్నారు చెప్పండి ఎగ్ అంటే ఇష్టంగా తినేవాళ్ళు. సో నేను ఎగ్ అయితే బాగా ఇష్టంగా తింటాను. అండ్ ఆల్సో మా అమ్మమ్మ అయితే చిన్నప్పుడు కోళ్ళని బాగా పెంచేదండి. సో ఎగ్స్ ఇంట్లో అనమాట బాగుండేవి. కర్రీ ఏదైనా నచ్చకపోతే చాలు ఒక ఎగ్ తీసుకుని ఆమ్లెట్ వేసుకోవడం తినడం, లేదంటే మా అమ్మని పిలిచి ఒక ఆమ్లెట్ వేయమనడం తినడం, ఇలా చేసేవాళ్ళం అనమాట. కర్రీ బాగోపోతున్నా సరే మనం గుర్తొచ్చేది ఎగ్గే కదా. సో నేను ఈరోజు దేవాన్ష్ కోసమనే వండుతున్నాను. దేవాన్ష్ కూడా ఇష్టంగా తింటాడు ఎగ్ అనేది. మా అన్నకి నచ్చింది తినడం ఎలా ఉన్నా పిల్లలకి నచ్చింది తినడంలో చాలా హ్యాపీనెస్ ఉంటుంది కదండి మనకి.